మంచి చెడు అనే రెండు వ్యక్తులని మనం పోటీ పెడదాం. పోటీ పెడితే చెడు అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, మంచి అనేది చాలా స్లోగా వెళ్తుంది. కానీ ఎవరు చివరికి వస్తారు? మంచిగా వస్తారు. చెడు వాడు అన్నప్పుడు మధ్యలో ఎలాగైనా డ్రాప్ అయిపోతాడు. అది ఎక్కడ ఆగిపోతాడు అనేది వాడికే తెలియదు. అది అందుకే ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తే ఎప్పటికైనా మనం మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు పాపులారిటీ అవుతారు, కానీ ఎందుకు అనిపించుకునేది? మంచి చెడు పనులు చేసుకుంటూ అదైతే మంచి పనులు చేసుకుంటూనే వెళ్తే బెస్ట్ కదా. అందుకే అందరం కూడా మంచి మార్గంలో వెళ్దాం. ఎవ్వరికి కూడా మోసాలు చేయకండి. ఎక్కడిదక్కడ కలియుగంలో పాపం కర్మ